హలో హాయ్ గైస్, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్ మీకు. ఇప్పుడు ఓకే, ఫస్ట్ ఆడపిల్ల పుట్టినా మన అమ్మ వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో తెలుసా. అయ్యో ఫస్ట్ మాకు ఆ వారసుడు రావాల్సిందే అనుకుంటారు. ఎందుకంటే ఆ వారసుడు వయసు అయ్యాక అమ్మ నాన్న చూస్తారని వాళ్ళ ఆశ అనమాట అండి. అలాగే వాళ్ళు చనిపోయాక తలకొరువు పెడతారని ఇంటికి ఒక మగబిడ్డ ఉండాలని ఆశిస్తారు. కానీ అదే మగపిల్లవాడు ఏం చేస్తాడో తెలుసా ఫ్రెండ్స్. తీరా బాగా చదివించి 4వ ఏజ్ అయినాక పెళ్లి చేస్తే వాడు పెళ్ళాం కొంగు పట్టుకొని పోతాడు. తెలియదంటే సచ్చే సిచ్యువేషన్లో ఉన్నా కూడా అక్కడొక చోటు ఏమంటారు, నిజమంటారో కాదంటారు ఫ్రెండ్స్. చూస్తారు ఎవరో ఒక్కొక్కరు అమ్మ నాన్నలు చూసేవాళ్ళండి. చాలామందిని చూస్తున్నా నేను. ఎందుకంటే అమ్మ నాన్నలు సంపాదిస్తుండే ఆస్తులు కావాలి, ఇండ్లు కావాలి, డబ్బులు కావాలి. అమ్మ నాన్నలు చూసేది మాత్రం చూడరు. ఎందుకు తెలుసా, ఇప్పుడు జనరేషన్లో మగపిల్ల వాళ్ళే అంతే ఫ్రెండ్స్. అందరూ అలా ఉండరు. అలానే కోప్పడకండి, ఎవరో ఒకరు ఉంటారు. నేను ఉండే వాళ్ళ గురించి చెప్తున్నా. కానీ ఆడపిల్లని ఒకరింటికి పోయినాక అత్తగారి ఇంట్లో ఉన్నా కూడా అమ్మ నాన్న మీద ప్రేమ ఉంటుంది. నిజమా కాదా ఫ్రెండ్స్? ఇంటికి ఆడపిల్ల అదృష్టవంతురాలు అనుకుంటారు. కానీ ఒక్కొక్కరు ఏమంటారు, మగబిడ్డే కావాలంటారు. అయినా ఆడపిల్లలకు ఉండే ప్రేమ అమ్మ నాన్న మీద మగపిల్ల వాళ్ళకు ఉండేది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అమ్మ నాన్నని ఎంత మంచిగా చూసుకుంటే రేపు నాడు మన పిల్లలు మనతోనే అంతగా చూస్తారండి. ఇది సత్యకాలం. నిజమా కాదా? కావాలంటే అబ్జర్వ్ చేసి చూడండి. మీరు అమ్మ నాన్నని ఎంత టార్చరించి ఎంత అయ్యో అంటారో రేపు మనకి ఒక ఏజ్ అయినాక మన పిల్లలు అలానే చేస్తారో తెలుసా. నేను మాత్రం అలా అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్న వయసులో అమ్మా నాన్నను కోల్పోయి చాలా బాధలు పడుతున్నారండి. అమ్మా నాన్నలు ఉండేవాళ్ళు మంచిగా చూసుకుంటే అదృష్టం అనుకోవాలి మనం అమ్మా నాన్నని ఇచ్చిండేది. అలా అని మనం వాళ్ళకి కష్టపెట్టకుండా వాళ్ళకి ఒక ఏజ్ అయ్యాక వాళ్ళకి పాపం ఇన్ని రోజులు సంపాదించి కష్టపడి సాకింటారు అమ్మ వాళ్ళ మనతో. వాళ్ళకి ఒక ఏజ్ అయ్యి వాళ్ళకి ఇదైనప్పుడు వాళ్ళని మనం కూర్చోబెట్టి సాకాలి. ఏమంటారు, నిజమంటారు కాదంటారు ఫ్రెండ్స్. నా మనసులో ఉండేదంతా అదేనండి. నేను మాత్రం ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా అమ్మ నాన్నలకి నేను ఒకటే. నా ప్రాణం ఉండే రోజులు నేను అలానే మంచిగా చూడాలి అనుకుంటున్నా. ఎందుకంటే అమ్మ నాన్న చూస్తే రేపు నాడు నాకు దేవుడు ఏడో ఒక చోట మంచి చేస్తాడు అనుకుంటున్నా. మీరు ఎవరైనా కానీ అమ్మ నాన్నని కష్టపెట్టకండి ఫ్రెండ్స్. నిజమంటారా కాదంటారు చెప్పండి. ఎందుకంటే అమ్మ నాన్నని కష్టపడి ఇది చేస్తే రేపు నాడు మనం ఫ్యూచర్లో అలానే అవుతామండి. ఇప్పుడు వాళ్ళకు వచ్చిన సిచ్యువేషన్ మనకు రాదని గ్యారెంటీ ఏముంది? వస్తుంది. మనకు ఒక ఏజ్ అయినాక మనతో ఒకరు చూడాల్సింది ఉంటుంది కదా. ఇప్పుడు మన అమ్మ నాన్నతో మనం చూసుంటే రేపు నాడు మన పిల్లలు చూస్తారు. నిజమంటారు కాదంటారు ఫ్రెండ్స్. ఈరోజు నేను వంకాయ కర్రీ చేశాను. ఎలా ఉందో చూడండి. నేను శనగిత్తనాలు వేపుకొని పల్లీలు ఆ పొడి కొంచెం వేసాను, ధనియాల పొడి కొంచెం, కొబ్బరి, టమాటా ఫ్లేవర్ అంతా మిక్సీ పట్టుకొని గ్రైండర్ చేసుకొని ఆలుగడ్డ బద్నకాయ అన్నీ వేసి నేను ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఈరోజు టమాటా కర్రీ. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్. కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. ఓకేనా? బాయ్.